నటనకి ఆయనొక అలంకారం. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన మకుటం లేని మహారాజు. ఖండాంతర ఖ్యాతిని తన నటనతో సాధించుకున్న ఆ అనితర సాధ్యుడే డాక్టర్ నందమూరి తారక రామారావు. 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఆయన జన్మించారు. ఎన్టీఆర్ అంటూ అభిమానులు ఆయనను ఆత్మీయంగా పిలుచుకుంటారు. రాజకీయాల్లో అనతి కాలంలోనే రాణించి ప్రజాభిమానంతో ముఖ్యమంత్రి పదవిని అలంకరించి అందరి హృదయాల్లో గొప్ప స్థానం పొందారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సుయోధనుడు, రావణుడు వంటి పాత్రలను పోషించారు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలలో సాటిలేని మేటి నటునిగా నిలిచారు. అఖిలాంధ్రుల గుండెల్లో ఆయన అందాల నటుడు, అన్నగా పేరొందారు. 33 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 13 చారిత్రక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో విభిన్న పాత్రల్ని పోషించి మెప్పించారు. మాయాబజార్, భూకైలాస్, మనదేశం, పాతాళ భైరవి, వెంకటేశ్వర మహాత్యం, శ్రీ మధ్విరాట పర్వం, లవకుశ, సీతారామ కళ్యాణం, దానవీర శూర కర్ణ, నర్తనశాల, విశ్వామిత్ర, అడవిరాముడు, యమగోళ వంటి ఎన్నో చిత్రాలు ఆయన కీర్తి కిరీటంలో ఒదిగాయి. 33 సంవత్సరాలుగా నటునిగా, 13 ఏళ్ళు రాజకీయ రంగంలో కొనసాగిన ఎన్టీఆర్ 1996 జనవరి 18న మృతి చెందారు. మహానటునిగా, ప్రజాకర్షణ కలిగిన నాయకునిగా ఎన్టీఆర్ కీర్తి చిరస్మరణీయం.